ప్రైజ్లో అందరికీ దేవుని నామములో వందనములు. మరి ఆరాధన వర్తమానం గట్ల కూడా దేవుడు సహాయం చేశాడు. అందరి బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మన ముందున్న బలను మనం తాగే ముందు మన యొక్క యోగ్యతను మనం ఒకసారి పరిశీలన చేసుకొని మరి ఏ రీతిగా మనం బలాన్ని మనం సమర్పించాలో కొన్ని మాటలు మనం చూసుకుంటూ బలలో చేయించేవారుగా ఉందాం. మరి మన వాక్యాలకు వెళ్ళే ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చేతపట్టుకొని బైబిల్ పల్లి అంతా పాడుకుందాం. బలి బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలి బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలి బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. మరి సమయంలో మరి ఈనాటి అంశం దేవుని పరిచర్యలో సువార్త ఒక భాగం. దేవుని పరిచర్యలో సువార్త ఒక భాగం. మరి సువార్త గురించి కొన్ని విషయాలు తీసుకుందాం. 1 కొరింథీయులు 9వ అధ్యాయం 1 కొరింథీయులు 9వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 9 సువార్తను ప్రకటించుచున్నాను, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి నా ఉన్నది. మీద మోపబడి ఉన్నది. అయ్యో అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు గరుడు సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసయ్య, మీ కృపాతో సాయమను బట్టి మీరు చూపించిన గొప్ప ప్రేమ ఆదిత్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి దేవున ప్రభు ఆరాధన మొట్టమొదట్లో సహాయపడుతూ వచ్చారు, వందనాలు. అదేవిధంగా మరి మా ముందున్న బల అనగా మీ శరీరం తండ్రి, మీ శరీరానికి సదృశమైన ఆ రొట్టెను, మీ రక్తాన్ని సదృశమైన ఆ యొక్క ద్రాక్షారసాన్ని మేము తాకే ముందు ప్రభు మా యొక్క యోగ్యతను మేము పరిశీలన చేసుకుంటూ చర్చించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి మేము అనాదిగా వచ్చిన ఆచారం కాగా ప్రభా మమ్మల్ని మేము పరిశోధించుకొని ప్రభా యోగ్యమైన రీతిలో పనులు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా నిలబడే మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మాకు ఏది అవసరమో అది మాత్రమే మాకు అప్పగించమని మీ యొక్క పరిశుద్ధాత్మను నడిపించి బలపరచమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీయులు 9వ అధ్యాయము 16వ వచనంలో ఉంది మాట. ఏమైంది? నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇక్కడ దేవుని పరిచర్యలో సువార్త ఒక భాగం ఉంది కదా. దేవుని పరిచర్య, అసలు దేవుని పరిచర్య అంటే పని చేయటం. ఎక్కడ పని చేయటము? దేవుని యొక్క సన్నిధిలో మన పరిచర్య అంటే ఏంటి? ఉదయాన్నే మందిరాన్ని శుభ్రం చేసి మరి సాంపులు వేయటం, అది పరిచర్య. అదేవిధంగా పాటలు పాడటం, అది పరిచర్య. వాక్యం చెప్పడం పరిచర్య. అంతేకాదు కానీ దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన యొక్క జననం మరణం పునరుత్థానం కూడా మనము
అనేకులకి మనం పరిచయం చేయడం కూడా అది కూడా ఒక పరిచర్య. కాబట్టి మరి దేవుని పరిచర్యలో సువార్త ఒక భాగం. మరి ఈనాటి అంశం అంటే సువార్త ఈ విధంగా మనం ప్రకటించాలి, ఈ విధంగా చెప్పాలి. దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి, అసలు సువార్త చెప్పడంలో మన బాధ్యత ఏమిటి, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కనుక ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతాను. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. అంటే సువార్త ప్రకటించడంలో నాకు గర్వం అనేది లేదు. ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నాను, కాబట్టి నా పనికి తగ్గ బహుమానం దేవుడు నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి సువార్త విషయంలో మనము అంటే నేనేదో గొప్పవాడిగా నేను చెప్పుకోవడం లేదు, కానీ సువార్తను ప్రకటించిన భారం నా మీద మోపబడాల్సి ఉందన్నమాట. అంటే భారం అంటే సువార్త అంటే కేవలం దేవుని సేవకులే చేస్తారని, సువార్త అంటే తెలివైన వారు పెద్దవారే చేస్తారని, సువార్త అంటే దానికి సంబంధించిన వారే చేస్తారని మనకు అపోహ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారో చూడండి, సువార్త ప్రకటించిన భారం మన మీద ఉంది. ఏంటంటే, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. చూసారా, అంటే మనము సువార్త ఎవరో చేస్తారు కదా, మనమే చేయలేక, ఒకవేళ మనం చేయలేకపోతే ఆ చివరికి ఏమంటారట, శ్రమ. ఒకవేళ మనం కానీ ఆ సువార్తను ప్రకటించకపోతే మనకేమొస్తుందట, శ్రమ వస్తుందట. కనుక సువార్త ప్రకటించడంలో మన బాధ్యత. సువార్త అంటే మంచి మాటలో తెలియజేయడం మన బాధ్యత ఏంటంటే, మొదటిగా అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. మొదటిగా ఏంటంటే అనుదినము నిత్యం కూడా ఆయన యొక్క రక్షణ సువార్తను మనము ప్రకటించేవారిగా ఉండాలి. కీర్తనల గ్రంథము 96, కీర్తనల గ్రంథము 96 2-3 వచనాలు. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. అంటే అనుదినము ఇది ఏమిటంటే సువార్త ఫలానా రోజు చేయాలని కాదు, కానీ ఆయన అనుదినం కూడా ఆయన యొక్క రక్షణ సువార్తను మనం ఏ విధంగా ఆ యొక్క రక్షణ సువార్తను ఆ భాగ్యాన్ని పొందుకున్నామో, మరి రక్షణ లేని అనేకుల్ని కూడా మనము ఒక వారిగా ఉంటూ ఆయన యొక్క వెలుగును, ఆయన యొక్క స్వచ్ఛమైన వాక్యాన్ని కూడా మనం అందించేవారిగా ఉండాలన్నమాట. కాబట్టి ఏంటి, సువార్త అనుదినం కూడా మనం ప్రకటించేవారిగా ఉండాలి. సరే, అనుదిన రోజు మనకు కుదరినప్పుడు కనీసం నెలలో ఒక్క వారం అయినా సరే మనస్ఫూర్తిగా ఇష్టపడి, ఎందుకంటే అయ్యో సువార్త ప్రకటించకపోయే ఎడల నాకు శ్రమ, మనకు వస్తున్న ఈ సమస్యలు, ఇబ్బందులు, మరి వ్యాధులు సువార్త వల్ల నేను అనటం లేదు, కానీ ఇది కూడా అందులో భాగమే. మరి మనము దేవుని మాట వింటే దేవుడు మన కొరకు ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ జీవితం అనేది ఆయన ఎదుర్కొంటాయి. దాన్ని మనం పొందుకోవడం ఏం చేయాలంటే, మనం చేస్తున్న దేవుని పరిచయలు ఒక భాగమైన సువార్తను కూడా మనము ప్రకటించేవారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అనుదినం అన్నారు. కనీసం మనకున్న బాధ్యతలను బట్టి, మనకున్న పనులను బట్టి మనం ఏం చేయాలి, కనీసం 4 వారాలు కనీసం ఒక్క వారమే మనము దేవుని యొక్క సువార్తను అందించేవారిగా మనము ఉండాలి. ఇంకేమంటారు చూడండి, అన్య జనులలో అంటే ఆయన మహిమ, అంటే ఆయన ఎలాంటి వాడు, ఆయన మహోన్నతుడు, ఆయన యొక్క ప్రభావం గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క బలమైన శక్తిని గురించి, ఆయన యొక్క గొప్పదైన ప్రేమను గురించి దేవుని ఎరగిన వారి మధ్య మనం ఏం చేయాలి, దాన్ని ప్రకటించేవారు. అంతేకాదు కానీ సమస్త జనాలు ఆయన ఆశ్చర్య కార్యాలను కూడా మనము తెలియజేసేవారిగా మనము ఉండాలన్నమాట. అయితే మనము ఏం చెప్పాలంటే, లోక వార్తలు
లేదా మనం కల్పించుకున్న మాటలు కాదు, కానీ ఆయన మహింపరిచే విధంగా. అంటే మనం చెప్పే సువార్తలో మనం మాట్లాడే మాటల్లో ఏముంటే ఆయనకు మహిమ ఉండాలన్నమాట. ఇది ఆయన మహిమ ఉండాలి. అంతేకాదు కానీ ఆయన మన జీవితంలో ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడు, అటువంటి వాటిని కూడా మనము వివరించే వారిగా ఉండాలి. ఇది మొదటి. అంటే అనుదినం కూడా ఆయన యొక్క రక్షణ సువార్త మొదటిగా మనము ప్రకటించాలి. ఇది మొదటి. రెండోది మనం చూసినట్లయితే సువార్త ఎవరికి ప్రకటించాలి, అనుదినము ఆయన ప్రకటించాలి, ఆయన మాటల్ని వివరించాలి, చెప్పాలి. అయితే ఎవరికి మనం చెప్పాలి అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. 16, 15, 16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఈ మాట చాలా మందికి బాధ అనిపిస్తుంది. ఏంటి, మేము బాప్తిసం పొందితేనే మేము రక్షింపబడతామా, మేము బాప్తిసం పొందకపోతే మేము శిక్షింపబడతామా? ఇది అనేక చాలా ఇబ్బందికరంగా మాట ఉంటుంది. చూడండి, ఎవరైనా తప్పు చేసినప్పుడు మనము ఆ మాటను ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి మనము కాస్త నచ్చే ప్రయత్నం మాట్లాడితే వారి దృష్టికి మనము చెడవరం అయిపోతాం. అయితే వాళ్ళు చేస్తున్న చెడు పనికి మనము ఆ సహాయంగా మాట్లాడితే మనల్ని ఎంతగానో గౌరవిస్తారు, మనల్ని ఎంతగానో పొగుడుతారు అనమాట. మనకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు జరిపిస్తారు అనమాట. కానీ ఈ లోకంలో నిజం మనకి ఎందుకంటే అంటారు కదా, నిజం నిప్పు లాంటిది అనేసి. ఇక్కడ ఇది అబద్ధమైన మాట కాదు. ఎవరైతే ఆయన అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, నా పాపం నిమిత్తమే ఆయన దేవుడైతే కూడా మనుషునిగా రిక్తునిగా ఏమీ లేని వాడిగా పుట్టి మన కోసము నేను చేసిన పాపం విషయమే ఆయన అనేక రకాలుగా అవమానాలు పొందుతూ, దెబ్బలు పొందుతూ, ముఖం పైన ఉమ్ములు వేయించుకుంటూ చివరికి శివులో మన కొరకు మనం పొందవలసిన ఆ శిక్షను ఆయనే పొందుతూ మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. అంతేకాదు కానీ లేఖనముల ప్రకారం ఆయన శిలువలో మరణించి 3వ దినాన లేపబడునని తిరిగి ఆయన దేవుని యొక్క ఉంటూ మనం కూడా ఒక దినాన ఆయన దగ్గరకు వెళ్ళవలసి ఉంది. కాబట్టి మన కొరకు ఆయన యొక్క స్థలాన్ని అక్కడ సిద్ధం చేయడానికి ఆయన ఉంటున్నాడని ఈ విషయం మనం ఎరగాలి. యేసుక్రీస్తు ప్రభువు అంటే రక్షకుడు, మనం రక్షించేవాడు, మనం విమోచించేవాడు, మనల్ని కాపాడేవాడు. యేసు అనగా రక్షకుడు. కాబట్టి మనము ఆ సువార్త అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మనం చేసే సువార్త మనము ప్రకటించే వారికి ఉండాలి. నమ్మేవారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష. ఈ మాట చాలా మందికి బాధ అనిపిస్తుంది, కానీ ఇది మాత్రం యథార్థం. ఒకప్పుడు దేవుని అడిగిన ప్రజలుగా ఉండి మనము ఎన్నో రకాలుగా తప్పుడు కార్యాలు చేస్తూ దేవుని విరుద్ధమైన పనులు చేస్తూ మనము దేవునితో దుఃఖపెట్టే వారిగా ఉన్నామేమో. ఈరోజు ఆయన యొక్క రక్షణ మార్గంలో ఆయన యొక్క సువార్తను వింటూ ఈరోజు మనము ఆయన విశ్వసిస్తూ ఆయన మనం ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా నేను ఈ విషయం తెలియజేస్తూ వస్తున్నాను. కాబట్టి మనం మొదటిగా దేవుని యొక్క ఆయన యొక్క సువార్తలు అంటే అనుదినం ఆయన సువార్తను ప్రకటించే వాడిగా ఉండాలి. రెండోది ఏమంటే సర్వలోకం ఎవరికి ఉందంటే సర్వలోకం ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మనిషి కూడా ఏంటంటే సువార్తను మనము అందించేవాడిగా ఉండాలి. అయితే మొదట మన కుటుంబంలోను, మన వీధుల్లోను, మన ప్రాంతాల్లోను, లేదా మన స్నేహితులకి ఇటువంటి వారికి ఏమన్నా మొదట మనము సువార్తను మనము తెలియజేసే వారిగా ఉండాలి. ఆ తర్వాత సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా మనము సువార్త అందించేవారిగా ఉండండి. ఇది రెండోది. ఇది మూడోది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా దేవుని యొక్క ప్రజలకు సువార్త ప్రకటించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ వస్తుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక
రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఎవరికి తెలియచేయాలంటే ఇంకా దేవుని ఎరిగిన ప్రజలు ఉన్నారు, వారికి తెలియజేయమని 15వ అధ్యాయం 21వ వచనంలో ఉంటారు చూడండి. 21 ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు, వారు చూతురనియు వినని వారు గ్రహించురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను వార్తను ప్రకటింపవలనని ఆశ గలవాడనై ఉండి ఆనాగున ప్రకటించింది. ఇక్కడ సర్వలోకానికి సర్వ సృష్టికి మన సువార్తను అందించాలి. కానీ ముఖ్యంగా ఎవరంటే ఆయన గురించి, ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువుని గురించి సమాజం ఎవరికైతే తెలియబడలేదు, ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని, ఆయన మన సృష్టికి కారకుడని, మన రక్షకుడని ఎవరికైతే తెలియలేదో వారికి మనము వినిపించేవారుగా ఉండాలి. ఇంకా కింద చూస్తే క్రీస్తు నామం ఎరగిన చోట్ల సువార్త అంటే ఇంకా మనకైతే దేవుడి చిత్రం మనం ఆ దేవుని ఎరుగున్నప్పుడు కానీ ఇంకా కొండ ప్రాంతాల్లో, ఇంకా దూర ప్రాంతాల్లో, ఇంకా భయంకరమైన ఆ యొక్క ప్రదేశాల్లో కూడా దేవుని ఎరిగిన ప్రజలు అనేకులు ఉన్నారు. అటువంటి వారికి కూడా మనము సువార్తను అందించే వారిగా ఉండాలి. అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తూ, ముఖ్యంగా ఆయన స్వరం వినని వారికి, ఆయన వెలుగు దర్శనం లేని వారికి మనము ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క చిత్తం గురించి మనము అందరికీ తెలియజేసే వారిగా ఉంటుంది. సువార్త అనగా మంచి మాట అంటే ఆయన యొక్క జననము, మరణము మరియు పునరుత్థానం అన్నమాట. ఇవి 3. అయితే ఇప్పుడు ఈ లోకంలో మరి సువార్త మనం ఎవరికి అందిస్తున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. సువార్త ఎవరు అందిస్తున్నాం అంటే క్రైస్తువులు అనబడిన వారికి మనం సువార్త అందిస్తున్నాం. మిగతా ఇప్పుడు ఎక్కడో దేవుని ఎరగిన వారికి, ఆయన స్వరం వినబడిన వారికి, ఆయనకు వెలుగు దర్శనం లేని వారికి మనం చెప్పలేకపోతున్నాము, భయపడుతున్నాం. కానీ కేవలము అంటే చూడండి, చిన్న సామెత, మా ఇంటికి వస్తే నువ్వు ఏమిస్తావు, లేదా నేను మీ ఇంటికి వస్తే నువ్వు ఏమిస్తావు, ఇలా అయిపోతుంది. అంటే మా మందిరంలో, మా సంఘంలో మీటింగ్స్ ఉన్నాయి, మీరు రండి అంటే మనం తోటి సేవకులను, క్రైస్తవులను మనం ఆహ్వానించడం. అలాగా మనం ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు ప్రతిదినం కూడా మనం ఆయన సువార్త వింటూనే ఉంటున్నాం. మనం ఏదో విధంగా మనం సువార్త వింటున్నాం. కానీ సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రక్షణ విధానం అంటే ఏమిటో తెలియని ప్రజలు అనేకలు ఉన్నారు, వారికి మనం వినిపించాలి. కానీ మనం చేస్తుంది ఏంటంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనల్ని మనమే సువార్త వినేవారిగా ఉంటున్నాం. మనం ఆదివారం సువార్త వింటున్నాం, సంఘ కార్యక్రమ కూడికలు మనం సువార్త వింటున్నాం, ఆయా మీటింగ్లో సువార్త మనం వింటున్నాం. కానీ సువార్త భాగ్యం పొందని అనేకులు ఉన్నారు, అందులో ధిక్కరించేవారు ఉన్నారు, తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, మనలపై నేరం మోపే జనాలు కూడా ఉన్నారు. అటువంటి వారిని మనం ప్రభువుని యేసుక్రీస్తు వద్దకు మనం పరిచయం చేసేవారిగా మనం ఉండాలన్నమాట. చూడండి ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 7వ వచనంలో మాట ఉంటుంది. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అంటే మనల్ని మనం సువార్త చెప్పుకోవడం కాదు, కానీ మరి ఆయన యొక్క నామం ఎరిగిన వారు అనేకులు ఉన్నారు కదా, వారికి మనం తెలియజేసినట్లయితే అందులో ఒక్కడు రక్షణ పొందేది చాలు, ఆయన వల్ల సంతోషం అని ఇక్కడ వాక్యం తెలుస్తుందంట. మారు మనసు అక్కరలేని మనం 100 మందికి చెప్తున్నాం, అందులో 99 మంది ఇష్టపడవచ్చు, తిరుగుబాటు చేయొచ్చు, మన పైన నేరం మోపవచ్చు. కానీ అందులో ఒక్కడు మారు మనసు కానీ పొందితే అది నాకు ఎంతో ఆనందం అని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి మనము అటువంటి విషయాలు మనము ప్రయాసపడేవారిగా ఉండాలన్నమాట. అటువంటి వారి విషయంలోనే మనము శ్రమ పొందేవారిగా ఉండాలన్నమాట. అంటే మనం
దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని వెలిగి ఆయన కొరకు మనం పనిచేసినట్లయితే దేవుడు మమ్మల్ని విడువగా విడబయక ప్రతి విషయం కూడా మనకి సహాయం చేస్తూ వస్తున్నాడు. ఇంకా 4 చూసుకున్నట్లయితే సువార్త విషయమే సిద్ధపడుతూ సిగ్గుపడని వారిగా మరి సహించే వారిగా ఉండాలి అంటున్నాడు. చూడండి 1 అధ్యాయంలో అంటే మనము బయట వారికి సువార్త చెప్పడం వల్ల మనకి ఇబ్బందులు సమస్యలు వస్తాయని కాదనలేదు కనుక అటువంటి విషయాలు మనకి 1 అధ్యాయం 1:15-16 కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కానగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ఈ మాటలు చెప్పారంటే మనకి సమస్యలు వస్తాయి. ఇప్పుడు సువార్త చెప్పట్లో అనేక ఇబ్బందులు వస్తాయి, ప్రాణాలు కూడా పోతాయి, మనకి రావాల్సిన రాయితీల విషయంలో మనకి ఇబ్బంది పెడతారు. అయినా సరే ఏమంటే సువార్త చెప్పడం ఎలా ఉండాలంటే సిద్ధపడే వారికి ఒక సైనికుడు ఎలా ఉండాలంట. సైనికుడు దేశ సరిహద్దుల్లో ఎటువంటి గస్తీ కాస్తాడో మనం కూడా సువార్త విషయంలో సిద్ధపడే వారిగా ఉండాలి. అంతేకాదు కానీ సిగ్గుపడని వారిగా, అసలు మనం బైబిల్ బయట చూపించడానికి సిగ్గుపడుతున్నామేమో, కానీ మనము ఎప్పుడైతే దేవునికి మాటలు చెప్పాలని ఆశపడుతున్నామో ఆనందించం కూడా బైబిల్ మన పక్కన ఉండాలి. నేను మొదట బాప్టిస్ట్ చర్చి నుండి మన ఎబ్రోనికి పరిచయం అవుతున్నప్పుడు అప్పుడు పిడి పాల్ గారు ఉండేవాళ్ళు, దేవుని పరిచర్యలు. మరి ఆయన దగ్గర అసిస్టెంట్గా ఇచ్చాపురంలో పనిచేస్తున్న సుందరం రాజన్న ఉండేవారు. నేను అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు పిడి పాల్ గారు సుందరం గారికి బ్రదర్ మీరు మార్కెట్కి వెళ్ళండి, పలానా చోటుకి వెళ్ళండి అని చెప్తున్నప్పుడు ఆయన ఎదురు చెప్పక బ్రదర్ సుందరం బ్రదరు తను బయలుదేరుతున్నప్పుడు నన్ను కూడా ఋషి బ్రదర్ మీరు కూడా నాతో రండి అన్నప్పుడు నేను ఆ బ్రదర్తో వెళ్తున్నప్పుడు ఆయన చెంపలో బ్యాగ్ చూసేవాడు. ఆ బ్యాగ్ చూసేవాడు కన్నా మరి మనము ఏదైనా దేవుని పరిచర్యలు, దేవుని పనులు లేదా ఆదివారం మనం బైబిల్ బ్యాగ్ కలిగి ఉండాలి కదా. మరి నిత్యం ఎప్పుడూ చూస్తే మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు బైబిల్ బ్యాగ్ వేస్తున్నారన్న అంటూ నేను ఆశ్చర్యంగా ఆయన అడగడం చూశాను. అప్పుడు ఆ బ్రదర్స్ ఏంటంటే బ్రదర్ మనం క్రైస్తవులము సిగ్గుపడేవారు కాదు, మనం దేవుని ఎరిగిన పిల్లలము, మనం ఏ విధంగా రక్షణ పొందామో ఇదే రక్షణ అనేకులు కూడా పొందాలంటే మన దగ్గర బైబిల్ ఉండాలి, అందులో కొన్ని కరపత్రాలు ఉండాలన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళే ప్రతి చోట కూడా మన యొక్క కరపత్రాల ద్వారా మనం సువార్త చెప్పేవారిగా, లేదా మన యొక్క జీవితం ద్వారా మనం సువార్త చెప్పేవారిగా, లేదా మనం చేస్తున్న పనులు బట్టి వారు దేవుని ఎరిగేటట్టు ఉండాలని అంత చక్కని మాట ఆ బ్రదర్ చెప్పడం ఎంతో ఆనందం ఇస్తుంది. అయితే ఆనందమే కానీ కొంతమంది భయపడతారు, మరి కొంతమంది సిగ్గుపడతారు. భయం ఎందుకంటే అలా బ్యాగ్ వేసుకుని తిరగడం వల్ల, అలా బైబిల్ చూపించడం వల్ల, లేకపోతే గర్భవతులు పంచడం వల్ల ఎవరైనా మనల్ని హింసిస్తారేమో, లేదైనా అఘాయితం చేస్తారేమో అనే భయం ఉంటుంది. అదేవిధంగా సిగ్గుపడతారు అనమాట. సిగ్గు ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ సిగ్గుపడే చూడండి, ఇక్కడ ఏమన్నారు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు చెప్తున్న మాట అనమాట. సువార్త నేను తెలిసిన నేను సిగ్గుపడేవాడని నేను కాను. ఇంకేమంటున్నారంటే నేను చూడండి 1 కొరింథీయుల మాట ఉంది, సైన్స్ 1 కొరింథీయులు 9వ అధ్యాయంలో మాట్లాడుతాను. 9వ అధ్యాయము 12వ వచనంలో సహనం గురించి మాట ఉంటుంది. ఇతరులకు మీ పైన ఈ అధికారములు పాలు కలిగిన నాకు ఎక్కువ కలగదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోనలేదు. ఇది ఇక్కడ వచ్చింది అసలైన విషయం. క్రీస్తు సువార్తకు ఈ అభ్యంతరమైనను కలుగు చేయకుండుటకై
సహించుచున్నాము. చూసారా, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తకు ఏ ఆటంకం లేకుండా, ఎటువంటి అభ్యంతరాలు కలగకుండా ఏదైతే సరే ప్రతి విషయాన్ని కూడా మేము సహించే వారిగా ఉన్నాము. ఏమంటారు? మేము సహించేవారు అంటే అటువంటి సహనం ఉండాలి. దేవుని మాటలు చెప్పడంలో, దేవుని గురించి మనం పరిచయం చేయటంలో మనము సహించే వారిగా ఉండాలి, సిగ్గు పడని వారిగా ఉండాలి. ఇంకా ఏమనంటే మనము సువార్త విషయంలో ఒక సైనికుడిగా మనము సిద్ధపడే వారిగా మనము ఉండాలి. ఇక 5 చూసుకున్నట్లయితే ఎందుకు మనము సిగ్గుపడిన వాడిగా సహించేవాడిగా ఉండాలి అనుకుంటే ఒకసారి ఏంటి, 1 పేతురు 1:24 మాట ఉంటుంది. చివరికి ఒక మాట ఉంటుంది. గడ్డిని పోలిన వారు కింద కొంచెం కింద మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మీకు మనకు అంటే ఎందుకు మనం సిగ్గుపడకూడదు, ఎందుకు మనము సహించాలి, కూర్చుకోవాలి, ఎందుకు మనం సిద్ధ మనసు కలిగి ఉండాలంటే మనం ప్రకటించే ఆ సువార్త ఏంటట ఈ వాక్యమే. ఆ సువార్త అంటే ఈ వాక్యం. వాక్యం అనగా ఎవరు? దేవుడు. వాక్యం అంటే వాక్యం దేవుడు అన్నాడు కదా, ఆది అందు వాక్యం వాక్యం అలా అన్నాడే. అంటే మనము జీవము గల దేవుని మనము ప్రకటించిన వారిగా ఉంటున్నాం. జీవము గల దేవుని గురించి ప్రతి ఒక్కరికి మనం పరిచయం చేసేవాడిగా ఉంటున్నాం. కాబట్టి ఈ విషయంలో మనము సిగ్గుపడేవారిగా, లేకపోతే సహనం లేని వారిగా కాకుండా దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా మనము ఉండాలని వాక్యం చదివిస్తుంది. అనగా అంటే జీవము గల దేవుని మనం ఏంటంటే ప్రకటిస్తున్న వారిగా ఉన్నాం. కాబట్టి మనం సిగ్గుపడినా కానీ భయపడినా కానీ మనము ఏమో చేయకు. ఇకపోతే సువార్త చేసే వారి స్థితి ఇప్పుడు మనం ఎన్ని విషయాలు 5 విషయాలు చూస్తున్నాం. మొదటి అనుదినము ఆయన రచన సువార్త మనము ప్రకటించాలి. రెండోది ఎవరు ప్రకటించాలి అంటే సర్వలోకంలో ఉన్న సర్వ సృష్టి కూడా మనము ప్రకటించే వారిగా ఉండాలి. ఇంకా 3 చూసినట్లయితే ముఖ్యంగా దేవుని ఎరుగని ప్రజలకు మనము సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. అదే ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అంటే ఎలాంటి సిగ్గుపడిన వారిగా సిద్ధ మనసు కలిగిన వారిగా మనము ఉండాలి. ఇంకెందుకనంటే ఎందుకు వెళ్ళాలి మనం చేస్తున్నంటే ఆ సువార్తే వాక్యమే. వాక్యం అనగా ఎవరు? దేవుడు. దేవుడు అంటే జీవం గల దేవుడిని మనం ప్రకటిస్తున్నాం కాబట్టి మనం సిగ్గుపడే వారికి కాదు. అయితే సువార్త చేసే వారి స్థితి, ఎవరైతే సువార్త చేయడానికి ఇష్టపడుతున్నాను కదా, సువార్త అని చేయడం నాకు శ్రమ అంటాను కదా, అటువంటి శ్రమలను మనం తప్పించుకోవాలంటే వారి స్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకున్నా. చూడండి, ఈ ఒక 3 విషయాలు. సువార్త ద్వారా అంటే ప్రయోజనం అంటే సువార్త ద్వారా ఆత్మను సంపాదించుకుంటాము. మొదటి కొరింథీయులు చూడండి, సువార్త ద్వారా మొదటి కొరింథీయులు 4వ అధ్యాయము, మొదటి కొరింథీయులు 4వ అధ్యాయము 4:16 వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. పౌలు గారు ఏమంటున్నారంటే క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. మీరు ఒకప్పుడు కూడా దేవుని ఎరగని ప్రజలుగా చాలా దూరంగా దౌర్భాగ్యంలో ఉన్నప్పటికీ మిమ్మల్ని ఈ యొక్క క్రీస్తు సువార్త ద్వారా మిమ్మల్ని సంపాదించుకున్నాను. దేవునికి ఎరిగే వారిగా, దేవునికి మీకు పరిచయం చేసే వ్యక్తినయ్యాను నేను. కాబట్టి మరి నేను ఏ విధంగా అయితే మీకు దేవుని పరిచయం చేశానో మీరు కూడా అనేకులని సర్వ సృష్టికి కూడా మీరు సువార్త చేసి ఆయనతో నడిపించే వారిగా ఉండాలన్నమాట. అంటే సువార్త చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనము ఆత్మను సంపాదించే వారిగా ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనం సువార్త చెప్పడానికి సిద్ధపడుతూ అవమానాలకి లేకపోతే సిగ్గుపడిన వారిగా ఉంటామో అనేకులని దేవుని అడిగిన ప్రజలని
దేవుని యొక్క నడిపించే వారిగా ఉంటామన్నమాట. అంటే కొంత ఆత్మలను సంపాదించుకునే వారిగా ఉంటాం. ఇది మొదటిది అనమాట. మరి ఏంటంటే అసలు చాలా మంది మీరు ఎందుకు ఇలా వీధుల్లోకి వచ్చి చాలా ఈ విధంగా మీరు చేస్తున్నారు వాళ్ళు అన్నప్పుడు మనం చెప్పవలసిన మాట ఒకటి అనమాట. మేము అనేకులు మోసగాళ్ళు, దొంగలు, భయంకరమైన స్థితిలో ఉన్నవారు, తన జీవితాలను వ్యక్తపరచుకునేవారు, అటువంటి వారిని జ్ఞానవంతులుగా ఉపయోగపడే వ్యక్తులుగా దేవుని పనికి సాధనములు మేము తయారు చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, ఆయన కుమారులైన మాకు కూడా ఇష్టం లేదు. కాబట్టి మనం సువార్త చెప్తాం ఏమవుతుందంటే అనేకులను దేవుని యొద్దకు నడిపించే వారిగా అవుతాం. ఆ ప్రకారము మనం ఆత్మను నడిపించే వారిగా మనము ఉంటాం. ఇక రెండోది మనం చూస్తున్నట్లయితే సువార్త ద్వారా అనేకులను దేవుని వైపు మనం తిప్పగలం. సువార్త అంటే అనేకులు దేవుని వైపు అంటే రక్షించడం వేరు, దేవుని వైపు తిప్పడం వేరు అన్నమాట. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 15వ వచనం 14 అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలను. ఇది రైట్. సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలను. ఈ సువార్త ప్రకటించుచున్నాను. మన సువార్త ఏంటంటే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మనం తిప్పేవారిగా ఉంటాను. అంటే దేవుని కాని వాటిని దేవుళ్ళుగాను. ఈ లోకంలో చూడండి, నేను యూట్యూబ్లో చూశాను, ఒక వ్యక్తి గురించి చూపించారు. అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు 2-3 నెలలు హల్చల్ చేస్తుంది యూట్యూబ్లో. కానీ అక్కడ మన హైందవ సహోదరులు కూడా చాలా సంతోషం గురైన, అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పారన్నమాట. అంటే అది భక్తి కాదని నేను అంటున్నానండి, వారితో ఏకీభవిస్తూ. అసలు భక్తి చేస్తున్నా కానీ భక్తి విధానం చాలా మందికి తెలియదు. ఎవరో చేశారని మనం చేయడం, ఎవరో చెప్పారని మనం చేయడం కాదు, కానీ మనకు గురి ఉండాల, అన్వేషణ ఉండాల. అసలు భక్తి ఎందుకు చేస్తాం, ఈ విధంగా చేయాలి, చేస్తే మన ప్రయోజనం ఏంటి, ఇది తెలుసుకోవాల్సిన విషయం. చాలా మంది భక్తి చేస్తున్నారు, కానీ భక్తి ఎందుకు చేస్తున్నారో తెలియని వారితో ఉంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే జీవము గల సమస్తం సృష్టించిన జీవం గల దేవుని వైపు అనేకులను తిప్పుడు మేము ఇష్టపడుతున్నాం. ఆ విధంగా మేము సువార్త మేము ప్రకటన చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఎవరు నష్టపోవడం, నశించిపోవడం మాకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు కనుక మాకు ఇష్టం లేదు. కాబట్టి జీవం గల దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశం, ఆయన మనం ప్రార్థన చేయడానికి మనము ఈ విధంగా సువార్త చేయడానికి మనము ఇష్టపడుతూ వస్తున్నాం. ఇక మూడోది మనం చూసుకున్నట్లయితే సువార్త అనేకుల్ని దేవునికి శిష్యులుగా మనము చేయగలిగిన వారం అవుతాం. దేవునికి శిష్యులుగా అన్నమాట. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము 28:12 మాట్లాడుతుంది. 28:12 కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయినని మీరు చెప్పుడి. 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిసం ఇచ్చు. చాలు. ఇక్కడ మనకి సమస్త జనులను
శిష్యులుగా చేయండి. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే మనం చేసుకుంటూ సమస్త జనులను మీరేం చేయండి, శిష్యులు అంటే నాకు శిష్యులుగా చేయమని ఆయన చెప్తూ వస్తున్నారు అన్నమాట. ఏమంటే నాకు శిష్యులు చేయమని చెప్తూ వస్తున్నారు. అయితే ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే మనకు శిష్యులకు మనం తయారు చేసుకుంటాం. ఎవరైనా ఒక విశ్వాసాన్ని చూసి మనం ఏం చెప్తామంటే ఈయన నా విశ్వాసి, ఈయన నా విశ్వాసి. నీ విశ్వాసే కాదు, దేవునికి విధేయుడైన దేవుని కుమారుడు కనబడిన దేవునికి శిష్యుడని మనం చెప్పాలి. ఈయన నా వ్యక్తి, ఈయన అది కాదు. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఏంటంటే మీరు అనేకులు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. అంటే మీరు శిష్యులుగా చేసుకోవాలని అర్థం కాదు. దేవునికి ఆ వ్యక్తిని శిష్యునిగా మనం పరిచయం చేయాలి. మనం చెప్తున్న మాటలు, మన యొక్క ఉద్దేశము, మన యొక్క ప్రార్థనలో ఆయన చిత్తంలో జరగాలి. ఆయనకి ఇష్టమైతే మన ప్రార్థన ఏమంటాం, తండ్రి మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే అనేది మనం ప్రార్థన చేస్తాం. కనుక మన సమస్త జనులు ఏంటంటే శిష్యులుగా ఆయన కొరకు చేయాలి. శిష్యులుగా మన కొరకు కాదు. నాకు ఇంతమంది రక్షింపబడ్డా, ఇంతమంది రక్షించాలి, ఇంతమంది నాకు శిష్యులు ఉన్నారు, ఇంతమంది నా వాళ్ళు అని చెప్పడం కాదు. దేవుని కొరకు మనము సిద్ధపరిచే వారిగా ఉండాలి. దేవుని కొరకు మనము కొన్ని శ్రమను తట్టుకునే వారిగా ఉండాలన్నమాట. మనం చూసుకుందా మొదట 5 విషయాలు అంటే మనము అనుదినం ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి. రెండోది ఎవరికి కంటే సర్వలోకం ఉన్న సర్వ సృష్టి కూడా మనము సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ముఖ్యంగా దేవుని ఎరగిన ప్రజలకు మనము ఆయన సువార్తను ప్రకటించే వారికి ఉండాలి. మరి సువార్త చెప్పిన విషయంలో మనం ఎలా ఉండాలంటే సిద్ధపడుతూ సిగ్గుపడనే వారిగా, ఇంకా ఏంటంటే ఇంకా ఉండాలంటే సహించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ సువార్తే దేవుని యొక్క వాక్యం. అంటే జీవగల దేవుని యొక్క వాక్యాన్ని, జీవగల దేవుని గురించి మనము అనేకులకు రక్షణ లేని మనము పరిచయం చేస్తున్నాం. కాబట్టి మనము సిగ్గుపడే వారిగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మన ప్రయోజనం ఏంటంటే 3 విషయాలు. మొదటిది కొత్త ఆత్మలు మనము రక్షించే వారిగా ఉంటాము. రెండోది మనం చూసినట్లయితే అనేకులను దేవుని వైపు తిప్పడానికి, దేవుని మళ్ళించడానికి వీలుగా ఉంటుంది. మూడోది అనేకులను మనం రక్షిస్తూ అంటే వారికి సువార్త చేస్తూ దేవునికి శిష్యులుగా మాత్రమే మనము తయారు చేయాలి. మనకు శిష్యులుగా కాదు కానీ దేవునికి శిష్యులుగా మనము తయారు చేస్తూ ఉండాలన్నమాట. మరి ఈ సమయంలో మనం పాలు తీసుకునే ముందు మనం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, 1 కొరింథీయులు 11వ అధ్యాయం మాట పుస్తకం 40వ 1 కొరింథీయులు 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర నుండి త్రాగాలి. ఏమంటే కాబట్టి బట్టి నీ ముందేముంది, మనము అనుదినము ఆయన యొక్క రక్షణ సువార్తను మనం ప్రకటించే వారికి ఉన్నామా లేదా? ఉన్నాము. ఒకటి ఎప్పుడైతే మనము ఆయన మాటను మనం ప్రేమిస్తున్నామో, ఆయన ఆజ్ఞను మనం ప్రేమిస్తున్నామో, ఆయన కొరకు శ్రమలైన నిందలైన బాధలైన భరిస్తున్నామో, మరి ఆయన ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన దేవుడు, జీవము గల దేవుడు. కాబట్టి ఆయన సోదరుని మనం ప్రకటిస్తామో మనము కొత్త ఆత్మను రక్షించేవారుగాను, అనేకులు ఆయన వద్దకు మళ్ళించేవారుగాను, అంతేకాదు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన శిష్యులుగా తయారు చేసేవారిగా మనం ఉంటాం. ఈ విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం బల్ల పుట్టే ముందు, ఎందుకంటే బల్ల అనగా ఆయన శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టె, మరి ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం. కాబట్టి దీన్ని మనం పరిశీలన చేయబడాలి. అంటే ఇది కిందకు చూసిన చూడి ప్రభు శరీరం విమర్శింపక తిని త్రాగేవాడు తనకు శిక్షకుడికే తిని తాగుతున్నాడు. అంటే ఇది మార్కెట్లో దొరికిన రొట్టె కదా, ఆ మార్కెట్లో దొరికే ద్రాక్ష కాకుండా ఇది దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తం అని మనం వివేచించి మనం ఏం చేయాలంటే పరీక్షించుకొని మనము ఆ రొట్టెను ఆ పాత్రలోని మనము తీసుకోవాలి. కనుక
విన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రకారం మనం సరి చేసుకుంటూ మనం ఉన్న వల్ల మనము జీవిత వారిగా దేవుడి వాక్యాన్ని దీవించాలి.